హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో ఈ పోలీస్ స్టేషన్ ఇప్పుడు సెలబ్రిటీ కేసులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. మొన్న హీరో రాజ్ తరుణ్ మొదలుకొని నేడు యూట్యూబర్ హర్ష సాయి వరకు ఇలా అందరిపై కేసులు ఈ నార్సింగి పోలీస్ స్టేషన్లోనే నమోదు కావటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ రోజురోజుకు సెలబ్రిటీ బాధితుల అడ్డాగా మారిపోతుంది. నిజానికి ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఫస్ట్ వచ్చిన సెలబ్రిటీ కేసు హీరో రాజ్ తరుణ్ అని చెప్పాలి. బాధితురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనను పెళ్లి చేసుకుని 10 ఏళ్ల పాటు సహజీవనం చేసి అబోర్షన్ కూడా చేయించాడని లావణ్య రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేసింది. అంతేకాదు ఈ హీరో లైఫ్ లోకి హీరోయిన్ మాల్విన్ మల్హోత్రా వచ్చినప్పటి నుండి తనను దూరం పెట్టాడని, అందుకే అతనిపై కేసు పెట్టానని లావణ్య అనేక మీడియా వేదికలపై చెప్పింది. అలా లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని క్రైమ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. తర్వాత ఈ కేసు విషయంలో శేఖర్ బాషా కూడా తలదూర్చడంతో అప్పట్లో ఈ కేసు సోషల్ మీడియాలోనే ఓ ఊపూపింది. అయితే ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉండగా ఇంతలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసు కూడా సరిగ్గా ఇదే పోలీస్ స్టేషన్ లో నమోదైంది. లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ తనపై తన గురువే పలుమార్లు అత్యాచారం చేశాడని ఈ నార్సింగి పోలీసుల వద్దకి వచ్చి వాపోయింది. దాంతో నార్సింగి పోలీసులు ఈ లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ ని కూడా తీసుకుని తరువాత సంబంధిత స్టేషన్ కు కేసును బదిలీ చేసింది. ఇక జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక వేధింపుల కేసు కూడా అచ్చం హీరో రాజ్ తరుణ్ వ్యవహారం లాగానే సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అయితే ఇటీవల ఈ కేసులో భాగంగా జానీ మాస్టర్ చెంచల్గూడ జైలుకు వెళ్లడంతో నెట్టింట కాస్త ఈ కేసు హడావిడి తగ్గింది. కానీ ఇంతలో మరో సెలబ్రిటీ కేసు నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదై నెటిజన్లను సర్ప్రైజ్ చేసింది. అలా ఈసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించిన సెలబ్రిటీ బాధితురాలు ఎవరంటే బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ మిత్రా శర్మ. ఈమె ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని, అలాగే ఆమె వద్ద నుండి 2 కోట్ల రూపాయలు కూడా తీసుకుని పారిపోయి ఇప్పుడు ఆమెకు టచ్ లో లేడని ఈ సెలబ్రిటీ వాపోతుంది. అందుకే ఎటు వెళ్లాడో తెలియక ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా అచ్చం బాధితురాలు లావణ్య, శ్రేష్ఠ వర్మ లాగానే నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. కానీ ఈ మిత్రా శర్మ పెట్టిన కేసులో ఎవరు నిందితుడనేది ఇంకా తేలాల్సింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.